ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్లూక్లా బై ఛాన్స్ లా ఓ గల్తీలా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు. వాళ్ళు లీడర్లు రా. వాళ్ళు 56 సంవత్సరాలు వాళ్ళు భారతదేశంలో పరిపాలించారు కాంగ్రెస్. వాళ్ళ చరిత్ర అంతా తెలుసు. మనకంటే కూడా 10 ఏళ్ల ముందు వాళ్ళే ఉండరు. ఇక్కడ ఒక్క కరెంట్ ఇయ్యలేదు, నీళ్లు ఇయ్యలేదు, ఒక 200 పింఛనిత్తురు. వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదు, మోసం చేస్తురు, మోసం మాటలు మాట్లాడతారు, దగా మాటలు మాట్లాడతారు, మోసపూరిత మాటలు మాట్లాడొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అంటారు, 440 గ్యారంటీలు తయారు చేసిండ్రు. కానీ 1-2 ఇస్తున్నారు, దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చే మనసు లేదు. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారంటీలు చేస్తామంటాడు. ఎంత దరిద్రమయా, ఎన్ని అబద్ధాలు, ఇంత అబద్ధాల ప్రజలను ఇంత అలా. కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత చోడో యాత్రలు అయిపోయింది. మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, వాళ్ళ ఇండియాలో కూటమిలోకి వెళ్ళి. ఆప్ వెళ్ళిపోయారు, పంజాబ్ వెళ్ళిపోయారు, నితీష్ బీఆర్ ఆయన వెళ్ళిపోయాడు. ఆడ ఎవ్వరు మిగిలలే, ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ. ఆయన ఎవ్వడు వస్తలేడు. ఇండియా కూటమి లేదు, పీఠమి లేదు. అంతా వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధులు చేస్తే మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైండా మోడీ. వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి పిసికి పిట్టని పిసికినట్టు పిసుకుతాడు. ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు. ఇదివరకు పోయిన 5 ఏళ్లలోనే 8 మందిని పిసికేసిండు. ఇప్పుడు ఇంకా 3 బాకీ ఉన్నాయి. ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిసికి పిసికి పిసికేసారు. వీళ్ళు అనుకుంటారు పేరుతో మేము ఉద్ధరిస్తాం, ఇడ అది చేస్తాం, ఇది చేస్తాం అనుకుంటారు. కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే కాంగ్రెస్ సంగతి అంతా మనకు తెలుసు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతి తెలుసు. ఇప్పుడు గెలిచిన వాళ్ళ సంగతి ఎంత. ఇప్పుడు ఏమంటారు, మాకు ఏం అప్పులు చేసిపోయిందంటారు. అభివృద్ధి చేసినప్పుడు కాళేశ్వరం ఎవడగట్టిండు, 46,000 చెరువులు ఇలా మే జూన్లో నిండు కుండ లెక్క ఉంటున్నాయి, గలగలలాడుతున్నాయి. ఎక్కడ చూసినా చేపలు. మన బెస్తోళ్ళు, మన ముదిరాజు సోదరులు పైసలే పైసలు, పైసలే పైసలు. ఇలా కుర్మోళ్లకు ఆయనత గొర్రెలు బంధు, బెస్తోళ్లకు ముదిరాజులకు చేపలు బంధు. ఇక అన్ని బందేగా ఇడికెళ్ళి మీకు ఏది వచ్చేది లేదు. మనం కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్లు ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటూనే ఉంటారు. అరే దమ్ముంది కదా, 4,000 ఇస్తాను కదా, ఆన్లైన్ లో మనకు ఆ పింఛన్ వస్తలేదా? 2,000 మనం ఇస్తూనే ఉన్నాం. మీరు 200 ఇస్తే ఇప్పుడు 2,000 ఇస్తున్నాం. నువ్వు 4,000 ఇస్తాను కదా, 4,000 అయ్యి ఆన్లైన్ అయ్యి అప్పు చేసాయి. ఎవడన్నా వద్దా చూడాలి, మేము అప్పు చేయొద్దా? అప్పు చేసి పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం అయ్యి రైతు బంధు అయ్యి 15,000 ఇస్తాను కదా. ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు, 2 ఎకరాలకు వేస్తున్నాం. అప్పుడు అవి దేనికి సరిపోతలేవు. ఇదే ఆ లెక్కను. సీఎం 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాడు. నువ్వేం మాట చెప్పినావు? రాకముందుకు ఏం మాటలు చెప్పినావు? నేను 9 తారీఖు అన్నీ చేస్తా, ఇందిరమ్మ సోనియమ్మ రాజ్యం అన్నావు. ఏది రాజ్యం, ఎక్కడ రాజ్యం? పైసలే లేవు. ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయని వాళ్ళు ఏమంటారు, ఇంకా మేము లంక బిందెలు వచ్చి ఉంటాయని అనుకున్నాము, మాకు ఉట్టి బిందెలు అన్నారు. లంక బిందెలు పెట్టిపోతే వీళ్ళంతా పంచుకుందరు. ఇక మంత్రులు మంచి ఒక్కరికి అవగాహన లేదు, ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక్కరికి కరెక్ట్ పరిపాలన తెలియదు. మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడయా. 40 ఏళ్ళు చరిత్ర ఉన్నది ఆయనకు, రాజకీయం చరిత్ర. 40 ఏళ్ల సంది ఆయన ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, తెలంగాణను తెచ్చిండు, కొట్లాడిండు, సత్యదాకా కొన ప్రాణం దాకా మనం పోయి తెలంగాణను తీసుకొచ్చిండు. అసలు ఆయనను పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఎంత ద్రోహం, ఎంత మాయమాట. ఇదే వాళ్ళ మర్యాద, ఇదే వాళ్ళ క్రమశిక్షణ, ఇదే వాళ్ళ పార్టీ లక్షణాలు. అభివృద్ధి చేసినానే చంపుతారు, అభివృద్ధి చేసినానే బొంద పెడతారు. ఎంత ద్రోహం. పైన భగవంతుడు ఉన్నాడు, జల్దీ మిమ్మల్ని బొంద పెట్టేటోడు తయారై ఉన్నాడా? మీరు అవన్నీ మాటలు మాట్లాడొద్దు. మీరు ఇచ్చిన గ్యారంటీలు ఇయ్యండి, మేము ప్రజలలో ఉంటాం. తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, కేసులకు భయపడం. నేను అక్కలు చెల్లెళ్ళు మీ అందరికి కూడా నేను వాచ్మెన్ లెక్క పనిచేస్తా.
మీ ఎంబడే ఉంటా, నాకు వేరే పనేం లేదు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదే. వాడో వీడో చిట్రగాడు బొట్రగాడు వస్తే ఎవరికి భయపడేది లేదు. తప్పకుండా మన కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, అందరం ఉన్నాం, నేనున్నా, మీ మల్లన్న ఉన్నాడు. ఇంకా కాని పనులు కూడా నా సొంతం డబ్బులతోనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాదే అని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. మీ అందరు కూడా ధైర్యం ఉండాలి. ఇవాళ ఇంత పెద్ద సభ, ఇంత పెద్ద గట్కేసర్లా ఇంత పెద్ద విజయ సభకు మీరందరికి వచ్చినందుకు మీ అందరు కూడా పాదాభినందనం. జై తెలంగాణ. ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు డైనమిక్ లీడర్ మన కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికి మంచి భోజనం ఉంటుంది, జర ఉరుకులాడకుండ్రి. మీ అందరితోటి కూడా కేటీఆర్ సార్ భోజనం చేస్తాడు, మీరు ఉరుకులాడకుండ్రి. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మీ అందరి అభిమాన నాయకుడు, మీ అందరూ మొన్ననే చాలా కష్టపడి గెలిపించుకున్న మాస్ మల్లన్న చామకూర మల్లారెడ్డి గారికి, గౌరవనీయులైన పెద్దలు మన జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, గౌరవనీయులైన మల్కాజ్గిరి శాసనసభ్యులు సోదరుడు మీ అందరికి సుపరిచితుడు మర్రి రాజశేఖర్